హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. నిమ్మకాయ నిల్వ పచ్చడి 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనం నిమ్మకాయలు ఊరించుకున్నామండి. ఇది మొత్తం 1 kg నిమ్మకాయలండి. సగం ముక్కలు కట్ చేసుకున్నాం, సగం ఏమో నిమ్మకాయల రసాన్ని తీసి ఈ ముక్కలలో కలుపుకున్నాము. అలాగే ఇందులో పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకొని పక్కన పెట్టుకొని ఒక 10 days అలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం తీసామండి. ఇవి చాలా మంచిగా ఊరాయండి, ముక్కలు కూడా చాలా మంచిగా ఊరాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు అయితే వేయించుకుందామండి. మెంతులు వేగాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగాక ఇందులోకి 2 స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. పూర్తిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీలోకి వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయల ముక్కలు మొత్తం వేసుకోవాలి. నేను 1 గ్లాస్ కారం పొడి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పూర్తిగా మసాలా ఇంకా కారం పొడి మొత్తం ముక్కలకి పట్టించే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన నూనెని నిమ్మకాయ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నోరూరించే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ.